ర్యాగింగ్ పేరిట జూనియర్ విద్యార్థుల్ని దారుణంగా హింసించిన సీనియర్లపై కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కాలేజీ నుంచి సస్పెండ్ అయి అరెస్ట్ అయిన 5 విద్యార్థులను కాలేజీ నుండి బహిష్కరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనలో చేపట్టిన చర్యలపై 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించింది. కొట్టాయం నర్సింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దారుణంగా హింసించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. దీంట్లో 5 నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. విచారణలో భాగంగా వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. బాధితుడిని మంచానికి కట్టేసి కంపాస్ సూదులతో గుచ్చుతున్నట్లుగా ఆ వీడియోలో రికార్డ్ అయింది. అంతేకాకుండా విద్యార్థులను అర్ధనగ్నంగా చేసి ప్రైవేటు భాగాలపై డంబెల్స్ పెట్టడంతో పాటు మంచానికి కట్టేసి నోట్లో ఫేషియల్ క్రీమ్ పోసినట్లుగా వీడియో ఉంది. ఈ ర్యాగింగ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనవసరంగా ర్యాగింగ్లు చేసి మీ జీవితాల్ని నాశనం చేసుకోకండి. మీ జూనియర్స్ని ర్యాగింగ్ చేయడం అంటే సరదాగా ఏదో పాట పాడమని చెప్పడమో లేకపోతే ఒక డ్యాన్స్ చేయమని చెప్పడమో అది ర్యాగింగ్ అంటే. ఇలాంటి చెత్త పనులు చేసి చెత్త వెధవల్లాగా బిహేవ్ చేయకండి.